జీహెచ్ఎంసీ పరిధిలో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. చైతన్యపురి, కొత్తపేట్, కర్మాన్ఘాట్, సరూర్ నగర్లో వర్షం కురుస్తుంది. హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, తుర్కయాంజల్, సికింద్రాబాద్, మారేడుపల్లి, బేగంపేట్, బోయిన్పల్లి ప్రాంతాలలో వర్షం పడుతుంది. అటు సీతాఫల్ మండి, బౌద్ధ నగర్, పద్మారావు నగర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో వర్షం కురుస్తుంది. ఇక పాత బస్తీ, చంద్రయాన్గుట్ట, ఫలక్నామా, షాలిబండ, లాల్ దర్వాజా, గౌలీపుర, ఉప్పుగూడ, కంచన్బాగ్, సంతోష్ నగర్, చంపాపేట్, నారాయణగూడ, హిమాయత్ నగర్, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. చైతన్యపురి, కొత్తపేట్, కర్మాన్ఘాట్లో భారీ వర్షం కురుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ. కుమార్, హైదరాబాద్ నగరంలో కొద్దిసేపటి క్రితం నుంచి కూడా కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడటం జరిగింది. ప్రధానంగా ఉపరితల ఆవర్తనం ఒకటి మరత్వాడ, దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా కొనసాగుతుంది. మరొక ఉపరితల ఆవర్తనం మరత్వాడ నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దీని ప్రభావంతో ఈ రోజు రేపు కూడా రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం ముందుగానే హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అర్ధగంట క్రితం నుంచి కూడా హైదరాబాద్ నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ముందుగా దిల్సుఖ్ నగర్ కావచ్చు, మలక్పేట్, చాదర్ఘాట్ ప్రాంతాల్లో కావచ్చు, దాంతో పాటుగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, సోమాజిగూడ ప్రాంతాల్లో, తర్వాత నగర శివార్లలో బడంపేట్, మీర్పేట్ లో వర్షం కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అటు రాజేంద్ర నగర్, అత్తాపూర్, నార్సింగ్, మహదేవ్పల్లి, దాంతో పాటుగా పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపుతో కూడినటువంటి వర్షాలు పడినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దీనికి ప్రధాన కారణాలు మరో పక్క ఏదైతే భూ వాతావరణం వేడెక్కడం కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. దీని ప్రభావంతో కావచ్చు, దాంతో పాటుగా ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో కూడా రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. దీంతో పాటుగా పలు నగరాల్లో కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా కొంత ఆకాశం మేఘావృతమైనటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. చల్లటి వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు రేపు కూడా రాష్ట్రంతో పాటుగా హైదరాబాద్ నగరంలో కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. కుమార్. రైట్, థ్యాంక్ యూ వంశీ.